హాయ్ అండి. రెడ్ వెల్వెట్ కేక్ని చాలామంది ఇష్టపడతారు. కూల్ కేక్లా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సమ్మర్లో చాలా ఈజీగా టేస్టీగా చల్లగా ఈ రెడ్ వెల్వెట్ కూల్ కేక్ ని అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఏ బౌల్లో అయితే కేక్ చేస్తున్నామో ఆ బౌల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిలో ఒక చిన్న కప్పుతో కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. ఏ కప్పుతో ఆయిల్ తీసుకున్నామో ఆ కప్పు నిండా పెరుగు కూడా వేసుకోవాలి. ఒక చిన్న కప్పుతో షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి. అంతా ఉండలు లేకుండా స్మూత్ గా బీట్ చేసుకోవాలి. స్మూత్ గా బీట్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 2 కప్పులు మైదా వేసుకోవాలి. దీనిలోనే ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒక స్పూను కోకో పౌడర్ కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కాచి చల్లార్చిన పాలు కొంచెం వేసుకోవాలి. ఉండలు లేకుండా స్మూత్ గా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే ఒక చిన్న స్పూన్ తో రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెల్లడిపోయిన గిన్నెలో ఒక స్టాండ్ పెట్టుకొని కేక్ బౌల్ అందులో పెట్టి మూత పెట్టేసేయాలి. వంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 30 మినిట్స్ కేక్ ని బేక్ చేసుకోవాలి. బేక్ అయ్యే లోపు ఒక గిన్నెలో 2 స్పూన్లు పంచదార వేసుకొని వాటర్ వేసి మూత పెట్టి పక్కన కేక్ అయితే బేక్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ ని చల్లార్చుకోవాలి. పెద్ద బౌల్ తీసుకొని దానిలో విపిన్ క్రీమ్ వేసుకోవాలి. విపిన్ క్రీమ్ ని మనం మంచిగా బీట్ చేసుకోవాలి. క్రీమీ స్ట్రక్చర్ లైట్ గా వస్తే సరిపోతుంది. లో షుగర్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. క్రీమ్ కూలింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం విస్కర్ తో బీట్ చేసుకుంటే 1 అవర్ పడుతుంది. బీటర్ తో చేసుకుంటే 15 మినిట్స్ లో క్రీమ్ రెడీ అయిపోతుంది. బౌల్ పక్కన పెట్టి కేక్ ని మనం చల్లారిన తర్వాత బోర్డర్ ఇచ్చి దానికి ఉన్న పై లేయర్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. పై లేయర్ వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కేక్ చేసే బౌల్ తీసుకొని దానిలో ఫస్ట్ క్రీమ్ ని ఒక లేయర్ వరకు వేసుకోవాలి. ఓ లేయర్ మనం కట్ చేసుకున్న కేక్ ని వేసుకుని సైడ్ సంచు కట్ చేసుకోవాలి 4 పక్కల. ఇప్పుడు దీనిపైన షుగర్ సిరప్ ఇంతకు ముందు మనం చేసాం కదా బౌల్లో, ఆ సిరప్ ని ఇందులో పైన ఒక లేయర్ వరకు వేసుకోవాలి. దీనిపైన మళ్ళీ మనం విపన్ క్రీమ్ ని ఇంకో లేయర్ లా వేసుకోవాలి. ఇంకో లేయర్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో కేక్ వేసుకోవాలి. అన్ని పొడిలా చేసుకొని ఆ పొడిని ఇట్లా ఇంకో లేయర్ లా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి డీ ఫ్రిడ్జ్ లో ఒక 6 అవర్స్ అలానే అవర్స్ తర్వాత మనం డీ ఫ్రిడ్జ్ లో నుండి కేక్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. సమ్మర్ లో ఇదే బెస్ట్ కూల్ కేక్ అని నేను చెప్పగలను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది.